హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చింత చిగురు ఎండి రొయ్యలు కూర చేసుకుందాము. చింత చిగురు మనకి ఎండాకాలంలోనే కదండి దొరుకుతుంది. చింత చిగురు పప్పు, చింత చిగురు పచ్చడి, చింత చిగురు ఎండు రొయ్యలు, చింత చిగురు పచ్చి రొయ్యలు, ఇట్లా మనం చాలా రకాలు వండుకోవచ్చు. అయితే ఈరోజు నేను చింత చిగురు ఎండు రొయ్యలు చేస్తాను. మనం ముందుగా చింత చిగురు ఎండు రొయ్యలు చేసుకోవడానికి చింత చిగురుని శుభ్రం చేసుకోవాలి. చింత చిగురుని ఇట్లా ప్లేట్లో వేసుకొని పొడవాటి కాడలు అవి తీసుకొని చేత్తో ఇలా స్మాష్లా చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుందంటే కాడలకు కాడలు, ఆకులకు ఆకులు సెపరేట్ అయిపోతాయి. చింత చిగురుని ఇట్లా మెత్తగా రెండు చేతులతో ఇట్లా మధ్యలో వేసుకొని ఈ ప్రాసెస్లో మన చింత చిగురు శుభ్రం చేసుకోవడం వల్ల ఈజీగా కాడలన్నీ సెపరేట్ అయిపోయి మనకు ఆకు వరకు వస్తుంది. చింత చిగురు శుభ్రం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఎండ్రాయిలు శుభ్రం చేసుకున్నాం. ఎండ్రాయిలు చాలా చిన్నగా ఉన్నాయండి, మన కూరలోనే కలిసిపోతాయి, ఈజీగా అన్నంలో పెట్టుకుని తినేయచ్చు. చూసారు కదండి, రొయ్యలు కూడా శుభ్రం అయిపోయి. ఇప్పుడు మనం కూర ప్రిపరేషన్ చేసుకుందాం. చేసుకోవడానికి స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ పోసుకుని వేడైన తర్వాత క్లీన్ చేసి పెట్టుకొని ఎండ్రాయిలు వేసుకోవాలి. దాంతోపాటు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా ఎగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. చూసారు కదండి, ఉల్లిపాయలు, ఎండు రొయ్యలు బాగా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం వేసుకుని బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. చూసారు కదండి, మనం ముందుగా చింత చిగురు శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురిని మనం ఇప్పుడు కర్రీలో వేసేసుకోవాలి. ఉప్పు కారం సరి చూసుకుని చింత చిగురు వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని కూర దగ్గర పడ్డ తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. మన కూర ఇప్పుడు దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.